తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర అంటూ కూడా చూడొచ్చు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, దేశంలో 150 సార్లు పేపర్లు లీక్ అయినా చర్యలేవి అంటూ కూడా అడుగుతూ ఉన్నారు. నీట్ పరీక్షల బాధ్యతను రాష్ట్రాలకి అప్పగించాలి, అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేస్తాం, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇక నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు, పేపర్ లీకేజీలో పాల్పడే వారిపై కఠిన శిక్షలు పడే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో విద్యార్థుల యువతపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న అణచివేతకు నిరసనగా గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరుస పేపర్ లీకేజీలతో పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటి వరకు 150 సార్లు వివిధ పోటీ పరీక్షలు పేపర్లు లీక్ అయినా కనీసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇక ఢిల్లీలో హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు యువకులపై పోలీసులు లాఠీ చార్జీలతో తీవ్రంగా దాడులు చేస్తున్నారు అంటూ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టిన ఆందోళనలో విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడంతోనే రాహుల్ గాంధీ హడావిడిగా వచ్చి మద్దతు తెలుపుతూ డ్రామాలు ఆడారని ఎద్దేవా చేశారు. ఇక ఢిల్లీలో మనం చూస్తూనే ఉన్నాం, గత కొన్ని రోజులుగా చాలా వరకు విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా యువకులు కావచ్చు, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, గత 20 రోజులకు పైగా వాళ్ళంతా కూడా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. మరి నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థుల మీద అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు విచక్షణ రాహితంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిర్రు. అదేవిధంగా వాళ్ళ మీద ఏదైతే మరి టియర్ గ్యాస్ ప్రయోగించారు, అదేవిధంగా వాళ్ళ మీద వాటర్ ఫోర్స్ కూడా ఉపయోగించారు. చాలా వరకు విద్యార్థులు అవస్థలు పడుతూ దాడులకు సైతం కూడా గురైతూ అక్కడే వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం వాళ్ళ వైపు కూడా చూడనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏమంటున్నారు ఇప్పుడు కొత్తగా? వాళ్ళని చర్చలకు పిలుస్తూ ఉన్నాం, వాళ్ళే రావట్లేదని చెప్తా ఉన్నారు. అంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపితే కదా పరిష్కారాలు అయ్యేది. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇతరులు కావచ్చు, ఏమడుగుతూ ఉన్నారంటే, దేశవ్యాప్తంగా నీట్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ 50కి పైగా విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు ఏదైతే 50కి పైగా చనిపోయినటువంటి కుటుంబాలకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వమని వీళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు ఈ 2 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. కానీ నిన్న రాత్రి అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వ్యవహారం మీద నోరు విప్పిండు. మరి ఆయన ఏం మాట్లాడిండు, ఏం వీడియో విడుదల చేసిండంటే, విద్యార్థుల మీద చిత్తశుద్ధి నాకుంది, ఖచ్చితంగా విద్యార్థులకు నష్టం జరగదు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా వివరించారో, ఎవరైతే లీకులు చేసిరో వాళ్ళందరినీ పట్టుకుంటాం, వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి కేసులు వేస్తాం, వాళ్ళకి శిక్షిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ను సస్పెండ్ చేస్తాం, బర్తరాఫ్ చేస్తామని ఎక్కడ కూడా చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే నడ్డా కావచ్చు, ఇతర బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఏం న్యాయం చేస్తామనేది సరైనటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. ఇక్కడ మీ ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్గా కదా 50కి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంది, మీరు చేసినటువంటి లీక్ల వల్లనే కదా ఇక్కడ మరి వీళ్ళు చనిపోయింది. వీళ్ళ కుటుంబాలకు దిక్కెవరు? ఆ 50కి పైగా విద్యార్థుల కుటుంబాలకు దిక్కెవరు? వాళ్ళు చాలా వరకు నా కొడుకుని డాక్టర్ చేద్దామని కలలు కంటారు. కొంతమందికి ఒక్కొక్కరు కొడుకే ఉన్నారంట. వాళ్ళ పరిస్థితి ఏంది? 15 ఏళ్ళు 16 ఏళ్ళు వాళ్ళను కంటికి రెప్ప లెక్క చూసుకున్నటువంటి విద్యార్థిని, ఆ విద్యార్థి ఒకేసారి
నీటు పరీక్షల్లో క్వాలిఫై కాలేదనో లేకపోతే సీట్ రాలేదనో ఆత్మహత్య చేసుకున్నప్పుడు బాధ్యులు ఎవరు? ప్రభుత్వం కాదా? వీళ్ళకు నష్టపరిహారం అనేది వీళ్ళకేదో వీళ్ళ కొడుకో బిడ్డ పోయినటువంటి లోటు తీర్చలేరు. కాకపోతే ప్రధాన బాధ్యత ప్రభుత్వం ఏదైతే బాధితులు ఆదుకునేటువంటి ప్రధాన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఇక్కడ దీక్ష చేసేటోళ్ళు అడగట్లేదు కదా, మాకు ఇవ్వండి డబ్బులు అని వీళ్ళు అడగట్లేదు కదా. ఎవరైతే వాళ్ళ పిల్లలను కోల్పోయారో ఆ కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల నష్టపరిహారం అడుగుతూ ఉన్నారు. మరోవైపు ఇలాంటి మరొకసారి జరగకుండా ఉండాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికీ 150కి పైగా పేపర్ లీకేజీలు జరిగినా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యులను శిక్షించినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ మీరు కఠినంగా శిక్షిస్తే ఇలాంటి పరిస్థితులు ఈ నీటి విషయంలో నీటి వ్యవహారంలో రాకపోతుండే అంటూ కూడా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని చాలా ఘాటుగా ప్రశ్నించిండు. ఇక ఇట్లా ప్రశ్నించినటువంటి వ్యక్తులను మీరేమంటారు? యాంటీ నేషనలిస్ట్ అంటారు, లేకపోతే సంఘ విద్రోహులు అంటారు, లేకపోతే అర్బన్ నక్సలైట్లు అంటారు. ఇక రకరకాలైనటువంటి ఏదైతే మరి బిరుదులు ఇస్తూ ఉంటారు. మీరు ఈ అడిగేటోళ్ళంతా కూడా న్యాయం కావాలనే కదా అడిగేది. వాళ్ళ స్వలాభాల కోసం ఎవరు అడగట్లేదు కదా, విద్యార్థుల కోసం కదా మాట్లాడేది. ఇక అదేవిధంగా ఇక కేంద్రం తీరిట్లుంటే ఇక్కడ ఒకసారి మనం ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. దగ్గర 20 రోజులకు పైగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఏదైతే జంతర్ మంతర్లో. ఇక్కడ ప్రధానంగా సీజేపీ కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వేయిందంటే ఇక్కడికి ఈ ఉద్యమం ఏదైతుందో అది ఉద్యమం ఉధృతమైనాక విద్యార్థుల మీద చాలా వరకు లాఠీచార్జ్ జరిగినాక అప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇప్పుడు ఆ టైంలో వేరు. విద్యార్థులంతా చాలా వరకు నష్టపోయినాక అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉద్యమాన్ని వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. మరి వీళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిరంటే ఏం లేదు. కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందట దీక్ష చేసిరు, అరెస్ట్ అయ్యారు, తూతు మంత్రంగా ఓడగొట్టే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు 4 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి 4 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరిగితే కేవలం వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెద్ద హంగామా క్రియేట్ చేస్తూ ఉంది. కానీ విద్యార్థుల మీద ఏమాత్రం పట్టింపు లేదనేది కూడా తేటతెల్లం అయిపోయింది. రాహుల్ గాంధీ ఇక్కడ విద్యార్థులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు 20 రోజులకు పైగా ఇక్కడ ఒక వ్యక్తి తన ప్రాణాలను సైతం కూడా ఫణంగా పెట్టి 20 రోజులకు పైగా దీక్ష చేస్తూ ఉన్నాడు వాంగ్చుక్ అనే వ్యక్తి. కనీసం ఆయనను పోయి పరామర్శించినటువంటి దిక్కు దివాన కూడా కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. కేవలం ఈ ఉద్యమం అంతా ఎటో పోయేటట్టున్నది, ఈ జంజీ యువత అంతా కూడా వేరే వైపు మళ్ళేటట్టున్నారని ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా, ఈ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆ ఉద్యమాన్ని వీళ్ళ అకౌంట్లో వేసుకొని ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ కూడా విద్యార్థుల మీద చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదనేది తేటతెల్లం అయిపోయింది. ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేసిరు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా వీళ్ళేం డ్రామా ఆడిరంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఉంటాడు కదా, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన కార్యక్రమాలు చేశారు. రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే, విద్యార్థుల మీద వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్లో చనిపోయారు, చాలామంది విద్యార్థులు హాస్పిటల్లో పాలయ్యారు, చాలామంది విద్యార్థులు హాస్టళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి ధర్నాలు చేస్తూ ఉన్నారు, మాకు ఉద్యోగాలు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి పట్టింపు లేదు. కేవలం రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిరు, అరెస్టును ఖండిస్తూ ఇక ఈయన ఏదో పెద్ద సొక్కదానం చేస్తుండట, కేంద్రంలో అరెస్ట్ చేసిరట. ఈయన రోడ్ల మీదకి ఎక్కి రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం, దాన్ని మేము ఖండిస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఈయన చేసే తెల్లారులు ఇస్తే చేసే పని కూడా అదే కదా,
అదే అరెస్ట్ విధాన్ని తెలంగాణలో కూడా కొనసాగిస్తూ ఉన్నాడు కదా. ప్రశ్నించిన వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు కదా. ఈయనదో పెద్ద అదైనట్టు ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రకంగానే వివరిస్తూ ఉన్నాడు. తెలంగాణలో కూడా కేంద్రంలో ఏదైతే నడుస్తూ ఉందో తెలంగాణలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా 10th క్లాస్ సంబంధించినటువంటి పరీక్ష పత్రం కూడా లీక్ అయింది. ఇక్కడ కూడా ఏదో ఈరోజు మీరు పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద గొప్ప ముచ్చట్లు చెప్పుకుంటా పోతూ ఉన్నారు, కానీ ప్రజలు ఎక్కడ కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలను ఎక్కడ కూడా గుర్తిస్తలేరు. అందరు కూడా మిమ్మల్ని లైట్ తీసుకున్నారు, తెలంగాణ ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం అంటూ కూడా మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేశారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాల్లో పాల్పంచుకోవడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలో బస్సు యాత్రను చేపట్టనున్నారని వెల్లడించారు. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపైన ఉన్న ప్రాజెక్టులు ఎత్తు పెంచుకోవడం వల్ల తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కర్ణాటక వెళ్లి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం పరిశీలన చేసి వాటిని ఆపాలని కోరామని వివరించారు. భవిష్యత్తులో అన్ని అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర అనంతరం కేటీఆర్ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. ఇక గతంలో రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తే వాటికి మీటర్లు పెట్టాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. అధికారిక పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దు అని సూచించారు. ఇక తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఎవరికి ఉంటుంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఎవరికి ఉంటుంది? నాది తెలంగాణ అనే భావం, ఆ స్వభావం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి వ్యక్తులకు ఉంటుంది. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణలో 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసినప్పుడు ఏదైతే పరాయి పాలన వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు ఏం అర్థమవుతుంది? ఇవి సెంటిమెంట్లు కానీ ఎమోషనల్ కానీ తెలంగాణ మీద ఏమాత్రం ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాల విషయంలో ఎవ్వరు కూడా తెలంగాణ గురించి ఆ పోరాట స్ఫూర్తి లేనోళ్ళు, పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళకు దాని మీద ఉండదు, తెలంగాణ మీద ప్రేమ ఉండదు. సో మనకు వచ్చేటువంటి నీళ్ళు పోతే, మనకు వచ్చేటువంటి నిధులు పోతే, మనకు వచ్చేటటువంటి నియామకాలు కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. సో పదే చెప్తా ఉన్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు చంద్రబాబు దగ్గర ఉన్నాడు. ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ కోసం పోరాడతాడు అంటే ఎంతవరకు కూడా పోరాడేటువంటి అవకాశాలు కనబడతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా తెలంగాణ గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. అందుకే ఈ మధ్య కాలంలో మన పక్క నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే నది నీళ్లను కనీసం మన రాష్ట్రానికి మళ్లించలేకపోయిండు, మోటార్లను ఆన్ చేయలేకపోయిండు. మన నీళ్లు పట్టిసీమ ప్రాజెక్టుకు పోయినాయి, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది, అక్కడికి నీళ్ళు పంపించింది. మనం నిర్లక్ష్యం చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తరలి వెళ్ళిపోయినాయి. దీనికి పెద్ద సాగులు చూపెట్టే ప్రయత్నం చేశారు. చివరాఖరికి కూడా మరి ఈ కరువు ఏర్పడితే ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఏవైతున్నాయో, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బట్టబయలేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఒకవేళ కరువు కనుక ఉధృతంగా వస్తే, కరువు కనుక ఏర్పడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే రాష్ట్రానికి వ్యవహరిస్తున్నాడో ముఖ్యమంత్రిగా, ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి చర్యలను ప్రజలే తిప్పికొడతారు. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా సంపన్న వర్గాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈరోజు గత 10 ఏళ్లలో ఏదైతే బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండే, ఇప్పుడు 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా వివరిస్తున్నాడు అనేది కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 ఏళ్ల కాలం మరి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రం నడిచింది. ఇప్పుడు 2.5 ఏళ్లలో పూర్తిగా అభివృద్ధి పక్కన పెడితే ఉన్నట్టుండనివ్వకుండా మొత్తం కూడా విధ్వంసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రజలంతా కూడా తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. ఇక కేసీఆర్ కూడా త్వరలో మరి ప్రజల్లోకి రాబోతూ ఉన్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయబోతూ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ కొంతవరకు భయం కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో కేసీఆర్ బయటికి రావాలని కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు.
కానీ ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కనుక బయటకు వస్తే వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే, ఇక ఒక పిల్లి పోయి రూమ్లో జాక్కుంటుంది కదా, వేటగాడు పోతే పిల్లి జాక్కుంటుంది, అలాంటి పరిస్థితులే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఏదైతే కేసీఆర్కి సంబంధించినటువంటి బస్సు యాత్ర అయిపోయిన తర్వాతనే కేటీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నాడట. ఇప్పటికే చాలామంది ఏదైతే మరి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు తట్టుకోలేకపోతా ఉన్నారు. నిజంగానే కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్పై ఆందోళన. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక పరీక్షలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలంటే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం ఒకటే మార్గమని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సరిగ్గా అమలు చేయకుండా మూసివేయడంతో పేద విద్యార్థులు చదువులు ప్రశ్నార్థకంగా మారాయని, వారంతా తీవ్ర ఆందోళన ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే రియంబర్స్మెంట్ ఉంటుందో అది ఆల్మోస్ట్ దానికి మరి స్వస్తిగా కలిగినట్టే కనబడతా ఉంది. ఎందుకంటే విద్యార్థుల చదువులంతా కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ఎందుకంటే ఒక బీటెక్ చేస్తున్నటువంటి విద్యార్థి కావచ్చు, లేకపోతే డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థి కావచ్చు, ఇతర కోర్సులు చేస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా చదువు ఎట్లా కొనసాగించాలి, రియంబర్స్మెంట్ ఉంటేనే కదా మేము ఇన్ని రోజులు చదువుకుంది. ఆ రియంబర్స్మెంట్ ఎప్పుడైతే ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు మరి దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ తొలగిస్తే కనుక మేము అధిక ఫీజులు కట్టలేము, మేము చదవలేము, మా చదువంతా కూడా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదే విషయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరి మీడియాకు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే కేంద్రంలో ఆ పరిస్థితులే. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పిండి పీడిస్తున్నాయనేది కూడా తెలుస్తూ ఉంది.